గోకు, ఈ పేరు వినగానే బలం కాదు మావా, ముందుగా ఒక చిరునవ్వే గుర్తొస్తుంది. అతనికి గెలవాలి అన్న ఆత్రం లేదు, ఎవరినైనా ఓడించాలి అన్న కోపం లేదు. అతనికి కావాల్సింది ఒక్కటే, మరింత బలంగా మారడం. పోరాటం అతనికి యుద్ధం కాదు, అది ఒక ఆనందం. ఓడిపోయినా నవ్వుతాడు, గెలిచినా నేర్చుకుంటాడు. కుటుంబం, స్నేహితులు, ఈ ప్రపంచం, వాళ్ళ కోసం అతను తన పరిమితులనే దాటేస్తాడు. గోకు ఎప్పుడూ తనను తానే తక్కువగా చూడడు, ఎప్పుడూ ఇంకా మెరుగ్గా మారగలనని నమ్ముతాడు. అసలైన బలం అంటే కోపం కాదు, పెరుగుదల. అందుకే గోకు కథ పవర్ గురించి కాదు మావా, ఎప్పుడూ ఆగకుండా పెరుగుతూనే ఉండే ఒక స్వచ్ఛమైన మనసు గురించి.